హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు అయితే మనం ఒక మంచి టాపిక్ తోటి అయితే వచ్చానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేసి వీడియోని అయితే ముందుకు పంపించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో. గార్డెనర్స్కి అందరికీ కూడా, ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనం పూర్తిగా ఆర్గానిక్ వేలో వెళ్తున్నాం కదా, మరి ప్రతి ఒక్కటి కూడా మనం ఈ విధంగా చేసుకుంటేనే మనకు మంచి మంచి హార్వెస్ట్లతో పాటు మనం ఆశించిన మేరకు కూరగాయలు, పండ్లు, పువ్వులు, పూజకు అవసరమైన నిత్యావసరమైన ఆకులు, పువ్వులు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయి. ముందుగా మనకి ఇవన్నీ కూడా మంచిగా రావాలంటే మన మట్టి సారవంతంగా ఉండాలి. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేలలోని మొక్కలకైతే కొన్ని మనం పై నుంచి ఇచ్చినా కానీ కొన్ని భూమిలో నుంచి గ్రహించుకొని అవి మొక్కలైతే చాలా హెల్తీగా పెరుగుతాయి. మనకి పెద్ద కేరింగ్ లేకపోయినా మనము 6 నెలలకో సంవత్సరానికో చేసుకుంటే సరిపోతాయి. అదే కుండీలలో మొక్కలకైతే మనం ఎప్పటికప్పుడు ఒక హార్వెస్ట్ చేసుకున్నామంటే దానికి సారవంతమైన పోషకాలు కానీ మట్టి కూడా సారవంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఇది మనకు నేలలో ఉన్న తమలపాకు మొక్క. దీన్ని ఎంత బాగా అంటే మనము ఒక సంవత్సరానికి 6 నెలలకి అట్లా పోషకాలు ఇచ్చి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇచ్చే మనము వాటర్, కిచెన్ వేస్ట్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ ఇస్తూ ఉంటాము. ఎంత బాగా పెరుగుతాయి చూడండి. మనతో పాటు ఒక 100 మందికి అయితే పూజకు అందిస్తూ ఉన్నాము. ఇది ఒక మంచి విషయమే. ఇంకా ఇప్పుడు ఈ కుండీలలో అయితే ఏ విధంగా నేను తయారు చేస్తున్నాను అనేది చూపిస్తాను. మనం ఇచ్చే పోషకాల వల్ల ఆకులు కూడా చాలా బాగా వస్తాయి. కూరగాయలు కూడా మనకి ఎక్కువగా పుచ్చులు లేకుండా మంచిగా హెల్తీగా మనం తినడానికి వచ్చిన కొద్దిపాటి హార్వెస్ట్ అయినా చాలా మంచిగా వస్తుంది. అందులో వాటికవే వర్మీ కంపోస్ట్ కూడా తయారైపోతుంది మనం ఇచ్చే ఈ పోషకాల వల్ల. చూడండి, ఇప్పుడైతే పూజ కోసమైన కొన్ని ఆకులు అయితే ఈ విధంగా తీసుకున్నాను. అలాగే మన కుంకుమ బంతి కూడా కొన్ని పూలు అయితే తెంపుకుందాము. మన ప్రీవియస్ వీడియోలో ఒక సిస్టర్ అయితే సీడ్స్ అడిగింది. సీడ్స్ పంపించడానికి మనకి ఏ అడ్రస్ అది తెలియదు కదా, మరి అందుకని నేను వీడియోలో అయితే చూపిస్తాను. అవి కూడా ఈ పువ్వుని నేను ఒకటి పూజలో వాడుకున్నాక ఆ పువ్వుని ఎండిపోయిన తర్వాత నేనైతే మట్టిలో వేసేస్తే మనకు నారైతే వచ్చింది. ఈ విధంగా మనం బంతి మొక్కలని, అన్ని రకాల బంతి మొక్కలని ఆ పువ్వు ద్వారానే మనము సీడ్స్ తయారు చేసుకోవచ్చు. ఇట్లా దీనికి సపరేట్గా విత్తనాలంటూ ఏమి ఉండవు. చూడండి, ఇప్పుడైతే పూజకు అవసరమైన ఈ పువ్వులు అయితే తెంపుతున్నాను. ఎప్పుడైనా మనం మొక్కలను పెంచాలంటే ఒక చిన్న విషయం తెలుసుకుంటే చాలండి. మనం మన పిల్లల పట్ల ఏ విధంగా శ్రద్ధగా ఉంటామో, మొక్క పెరిగే దశలో ఏం పోషకాలు ఇవ్వాలి, వాటికి పూత కాయ వచ్చేటప్పుడు ఏంటిది, అదేవిధంగా మనము ఒక హార్వెస్ట్ చేసుకున్నాక ఏం అందిస్తే మళ్ళీ వాటికి పూత కాయ వస్తుంది, వాటికి ఏ విధంగా కేరింగ్ తీసుకోవాలి, ఎప్పటికప్పుడు పెస్టులు అవి ఇవి రాకుండా ఏమేమి ఇస్తామని చిన్న విషయాలు తెలుసుకున్నామంటే ఈజీగా ఆడుతూ పాడుతూ ఈ గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మంచి మనసుకు తృప్తినిచ్చే ఆహ్లాదకరమైన ఎక్సర్సైజ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చూసినట్టయితే చెట్టు పైన ఇది ఒక పువ్వు ఎండిపోయింది కదా, మీకు చూపిస్తాను. ఈ పువ్వుని ఇది ఇంకా పూర్తిగా ఎండాలి, మనకి ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది. చూడండి, ఇవన్నీ కూడా విత్తనాలు, ఇవన్నీ కూడా సీడ్సే. మనకి అంత నల్లగా మంచిగా ఉంటే అది చాలా హెల్దీగా ఉన్న సీడ్ అనమాట. ఇది ఇప్పుడు మనం ఊరికే అట్లా వేసేసి మట్టిలో వేస్తే మనకు వారం రోజుల కల్లా నారు వచ్చేస్తుంది. కొమ్మదార పెంచవచ్చు. ఇది ఇట్లా మనం పువ్వు ద్వారా చాలా మొక్కలు అయితే చేసుకోవచ్చు. పొలాలలో అయితే వీటిని అలకడం అంటారు. ఈ విధంగానే చేస్తుంటారు. ఊరు వాతావరణంలో వెళ్ళినప్పుడు కూడా మీకు చూపిస్తూ ఉంటాను నారు ఏ విధంగా వేస్తారనేది. చూడండి, ఇది ఇట్లా వేసినా కదా, మీకు నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా వస్తాయి అనేది చూపిస్తాను. ఇట్లా ఈజీగా కొన్ని విత్తనాలు మనం కొనకుండానే పూజలో వాడినప్పుడు కానీ ఎక్కడైనా ఈ వంటింట్లో ఉండే కొన్ని మిర్చి కానీ టమాటాలు కూడా మనం ఇంట్లో కూరగాయలకు వండుకుంటాం కదా, అవి వంకాయలు కొన్ని ఎట్లంటే ముదిరిపోయినవి ఉంటాయి కదా, సీడ్ మంచిగా మెచ్యూర్ అయినది ఉంటాయి. కొన్ని మనం ఇంట్లో ద్వారా కూడా పెంచుకోవచ్చు. ప్రతిదీ కొననవసరం లేదు. ఇప్పుడైతే ఈ పూజకు అవసరమైన ఈ కుంకుమ బత్తి అయితే తెంపుతున్నాను. ఇది ఈ మొక్క అయితే మనకు పువ్వుల మధ్యలో కూరగాయల మధ్యలో ఉన్నాయి అనుకోండి, చాలా మటుకు పెస్ట్ కంట్రోల్ అయితే. మందార మొక్క మధ్యలో కూడా ఉంటే ఈ చలికి వచ్చే మిల్లీ బగ్స్ అలాంటివి అయితే చాలా మటుకు దూరం అవుతాయండి. చూడండి, ఇవి ఎంత ఘాటైన వాసనతో ఉంటుందంటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ చలికి మనకు వచ్చే చెవు పోటు అలాంటివి కూడా ఈ పువ్వు వాసన పీల్చడం ద్వారా పోతుంది. ఇంకా ఈ చామంతి మొక్కలను కూడా మీకు నాటుకోవడం చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు
మనం నాటుకున్నవి కూడా అన్ని చిగుళ్ళు వచ్చేసాయి చూడండి. కొమ్మలు 2 రకాలుగా కొమ్మలు ఏ విధంగా నాటుకోవాలని చూపించాను కదా, అవి కూడా చాలా బాగా చిగుళ్ళు వచ్చేసాయి. ఇంకా ఇవన్నీ కొమ్మలు గుచ్చేసిన పుదీనా కూడా చాలా బాగా వచ్చింది. అందులో పెరిగిన మెంతులు కూడా అక్కడక్కడ చాలా బాగా వచ్చినాయి. ప్రతి మొక్కకు కూడా ప్రూనింగ్ అవసరం, ఎప్పటికప్పుడు పోషకాలు అందియడం అయితే కంపల్సరీ. ఇవి మనం ఒకసారి తెలుసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఈజీగా చేసేసుకోగలుగుతాము. ఇట్లా మొక్కలను చూసుకుంటేనే, పూలను హార్వెస్ట్ చేసుకుంటూ మనం కుండీలో ఉన్న మట్టిని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మట్టి బిగుసుకపోయింది అనుకోండి, ఆ వేరు వ్యవస్థ అనేది లూజ్గా ఉండకుండా టైట్గా బిగుసుకపోయి చెట్టు ఎండిపోయినట్టు అవ్వడము అలా జరిగి పువ్వులు సరిగ్గా, కూరగాయలు కానీ సరిగ్గా రావు. వాటికి ఎప్పటికప్పుడు మనం బియ్యం కడిగిన వాటర్ కానీ, కొంచెం పుల్లటి మజ్జిగ కానీ మనం ఫర్మెంట్ చేసి నీళ్ళల్లో కలిపి డైల్యూట్ చేసుకొని ఇచ్చినట్టుంటే ఆ మట్టి కూడా లూజ్ అవుతుంటుంది. మనం కంపోస్ట్ తోటి తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా చాలా బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఈజీ గార్డెనింగ్, ఇంట్లో పడేసే ప్లాస్టిక్ తప్ప మిగతా అన్నీ కూడా డీకంపోజ్ అయిపోతాయి. మనకు మంచిగా మొక్క కావాల్సిన పోషకాలు అది తీసుకుంటూ మనకు మంచి మంచి హార్వెస్ట్లు అయితే ఇస్తుంది. ఇంకా మనకు పూజకు అవసరమైన ఈ మందారాలు ఇవన్నీ కూడా మనము కొమ్మల ద్వారా చాలానే నాటుకోవచ్చు. ఇంకా ఈ టమాటాలు కూడా మనం నారు వేయాలి అనుకున్నప్పుడు ఇట్లా మంచి టమాటాలు ఎర్రగా పండినవి ఉంటాయి కదా, వాటిని అయితే మనము ఒక కుండీలో కట్ చేసి వేసేసినా కానీ మనకు విత్తనాలు రెడీ అయిపోతాయి. ఒకసారి ఒక మొక్క నుంచి కొన్ని కూరగాయలు తీసుకున్నప్పుడు 1-2 కాయలు మనం పక్కన వేసేసుకుంటే ఇంకా వాటిని కూడా విత్తనాలుగా మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇవి స్టెమ్స్ ద్వారా ఇప్పుడు టమాటా కొమ్మలు ఒక్కొక్కసారి మనకు విరిగిపోతూ ఉంటాయి. ఆ కొమ్మల ద్వారా కూడా మనకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు వీటితో పాటు కొన్ని చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, కాకరకాయలు, అవి కూడా తీసుకుందాం. కాకరకాయలు చూసారు కదా, ఇంతకుముందు మనకి ఆకుపచ్చవి తీసుకున్నాం కదా, ఇది ఫస్ట్ హార్వెస్ట్, ఇది మనకి ఫస్ట్ కాయ అన్నమాట. ఇంకా వీటిని కూడా మనం ఏ విధంగా వస్తాయి అనేది చూద్దాము. ఇవి అయితే మనం చాలానే తీసేసుకున్నాము. ఈ తీగ కూడా ఎండిపోతుంది. ఇది కూడా మనం ఈ తీగ ఇవన్నీ కూడా ఏం పడైన అవసరం లేదు. ఇదంతా కూడా ఒక మనం డస్ట్బిన్ లాగా, ఒక కవర్లు లాగా పెట్టుకొని అయితే మొక్క పెట్టుకునే కుండీలో అయినా వేసేసి కంపోస్ట్గా మార్చుకుంటే, ప్రతి ఒక్కటి చెప్తున్నాను కదా, తక్కువ మట్టితో ఎక్కువ కంపోస్ట్తో మనమైతే హెల్తీగా హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు. ఇట్లా కొన్ని విత్తనాలు మనం వేయకుండానే ముందు హార్వెస్ట్ చేసుకుంటాం కదా, పడి మొలిచిన విత్తనాల్లో కూడా ఇట్లా కూరగాయలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మనము ఎక్స్పెక్ట్ చేయకుండానే కొంచెం నారు పెరిగిపోతూ ఉంటుంది. మనం ఒక కుండీలో ఒక మొక్క పెంచాలనుకుంటాం కానీ చాలా వస్తాయి. మునగాకు చూసారు కదా, మన ఇంత చెట్టు అయిపోయింది. ఒకదానికైతే కాయలు కూడా వచ్చాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదైతే ఆకు కింది ఎప్పుడైనా సరే తీసేసుకోండి. టిప్స్ పాటించడం వల్ల కాయలు అయితే త్వరగా వస్తాయి చూడండి. ఇట్లా మనం కింది ఎంత పండుగ అయిపోతూ ఉంటాయి. ఈ ఆకులను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటే పక్క నుంచి చిగుళ్ళు అయితే వచ్చేసి మనకి కొమ్మలు మొక్క కూడా బలంగా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఉండేసరికి దానికి ఆ సన్నపాటి కర్రకి బలం సరిపోక మనకి ఆకులుగా వెళ్ళిపోతూ ఉంటుంది. బ్రాంచెస్ తీయడం వల్ల మొక్క పొడవుగా పెరిగి పైన గుబ్బురుగా వచ్చి కాయలు పూత కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్లనే పూత కానీ కాయలు కానీ త్వరగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని వంకాయలు కూడా తెంపుకుందాము. వీటికి ఎక్కువగా పూత నిలబడదు. మనం ఎగ్ ఆయిల్ అలాంటివి ఇచ్చినాం అనుకోండి, పూత మంచిగా నిలబడుతుంది. మజ్జిగలో కొద్దిగా ఇంగువ ద్రావణం కూడా వేసి వీటికి స్ప్రే చేసుకుంటే ఎక్కువ పుచ్చులు లేకుండా వంకాయలు చాలా బాగా వస్తాయి. చూడండి, మనకు ఎక్కడ కూడా పుచ్చు కనిపిస్తలేదు. ఇట్లా కొన్ని ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది కాబట్టి వాటిని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం వచ్చిన తక్కువపాటి కూరగాయలైనా కానీ పుచ్చులు లేకుండా మంచి హార్వెస్ట్ తీసుకుంటూ మందులు లేని తిండిని అయితే తినగలుగుతూ ఉంటాము. ఇట్లా మనకి కూరగాయలన్నీ అయిపోతున్నాయి అన్నప్పుడు ఒకసారి బెండ మొక్కలు కానీ వంకాయ కానీ ప్రూనింగ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ 1-2 కాయలు మనకు ఒక పావు కేజీ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్లో పూత రాదు అది అనుకున్నప్పుడు మనం వాటిని మొత్తం తీసేస్తే సరిపోతుంది. ఇట్లా పూత వస్తుంది అనుకుంటే వాటిని ఒకసారి ఉంచుకొని మళ్ళీ కొంచెం ఏమైనా మనం పొటాషియం, భాస్వరస్ రిచ్గా ఉండే ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నట్టయితే ఆ మొక్కకి ఒక 10 హార్వెస్ట్లు అయినా చేసుకోవచ్చు. మనం ఇచ్చే పోషకాలను బట్టి, ఆ మట్టి సారంని బట్టి ఆ కాయలు నిలబడము, పూత నిలబడము అనేది జరుగుతుందన్నమాట. చూసినట్టయితే ఇప్పుడు
ఇది మనం 2 గింజలతోటి ఈ మొక్క 2 మొక్కలైతే ఉన్నాయి కదా, ఒకే కంటైనర్లో 3, 4, 5 మొక్కలు ఉన్నాయి. అయినా కానీ మనకు చూడండి ఇప్పుడు ఒక ½ కేజీ వరకు వస్తుంది చిక్కుడుకాయ. ఇది దీనికి పూత నిలబడడానికి, పెస్టులు రాకుండా ఉండడానికి మీకైతే ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా. మరి అదేవిధంగా ఇప్పుడు కాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తానన్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఈ కుండీకి మరింత సారవంతమైన మట్టిని నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తాను. మీకు ప్రతి ఒక్క మొక్కను చూపించుకుంటే నేను ఏదో ఒక టిప్ షేర్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా నేను చేసేదే మీకు చూపిస్తున్నాను. ఏంటంటే ఈ మందులు లేని తిండిని మనము వారంలో ఒక 3 రోజులైనా తిన్నామంటే మన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవచ్చు. చూడండి కాయలు కూడా ఎంత బాగున్నాయి అసలు, గింజలతోటి. విత్తనం కూడా చాలా బాగుంది కదా. మనం ఇట్లా ఎప్పటికప్పుడు వీటికి పెస్ట్ ఎక్కువ వస్తుంది. చిక్కుడుకాయ అంటేనే అసలు నాటుకోవడానికి నిజంగా చెప్పాలంటే చాలా భయంగా అనిపిస్తుందండి. ఎందుకంటే వీటికి వచ్చే నల్ల పేనుబంక పురుగు అదంతా అయితే విపరీతంగా వస్తుంది. వాటికి అట్లా రాకుండా అయితే నేను రాకముందు నుంచి కేర్ తీసుకున్నాను కాబట్టి ఇంత బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా నేను చెప్పినట్టుగా బూడిద పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. నేనైతే ఎక్కువగా బూడిదతోటి స్టార్టింగ్ మనం మొక్క విత్తనం నాటుకున్నాక అది పెరిగినాక ఒక 20 రోజుల నుంచి పూత స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పటి నుంచే బూడిదని చెట్టు మొదట్లో వేయడము, నీళ్ళల్లో కలిపి ఆ మొక్కకు స్ప్రే చేసిన, ఇది ఒక్కటే చేసినా కానీ మనకు చూసారు కదా ఎక్కడ కూడా లేదు. ఆకుపైన అక్కడ కొంచెం ఆ పురుగు వారిన మరకలు ఉన్నాయి, కానీ ఇంకా మనకైతే కాయలు కూడా చాలా బాగా వచ్చాయి. పూత కూడా నిలబడింది మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల. ఈ కాయలు కూడా మనకి ఒక ½ కేజీ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ కాయలు హార్వెస్ట్ చేసుకున్నాక కూడా నేను ఏమి ఇస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. మనము ఇప్పుడు ఈ మట్టి తయారు చేసుకుంటాం కదా, ఈ మట్టిలో అయితే ఎర్త్ వామ్స్ చాలా బాగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చే బలమైన పోషకాల వల్ల. అది కూడా మనము ఇంట్లో పడేసే వాటిని ఈ విధంగా ఇస్తున్నాము. మంచి కూరగాయలు చూసారు కదా, ఒక మందు కూడా లేకుండా ఇట్లా కూరగాయలను వండించుకొని తినడం అంటే ఎంత గొప్ప విషయం అసలు. చూడండి ఇప్పుడు మీకు మట్టి కూడా తవ్వి చూపిస్తాను నేను ఈ కంటైనర్లో. చాలా ఎత్వామ్స్ అసలు అవి వాటి వల్లనే మనకి వర్మి కంపోస్ట్ తయారవుతుంది, ఆ వానపాముల వల్లనే. చూపిస్తాను ఇది అంతా కూడా. ఒకసారి మొక్కను కూడా గమనించి చూడండి మీరు. ఎక్కడ కూడా మీకు నల్ల పేనుబంక పురుగు అనేది కనిపించదు, ఆకుల వెనుకల కానీ ఎక్కడ కానీ. కొన్ని కాయలు కూడా ఇంకా మనం తీసేసుకుంటేనే మనకు నెక్స్ట్ వచ్చే పూతకి బలం సరిపోతుంది కదా. అందుకని మనం ఈ కాయలు కూడా చాలా బాగా రెడీ అయినాయి, తీసేస్తాను. ఈ చిక్కుడుకాయ ఎక్కువ మట్టుకైతే పురుగుతోటి నిండిపోయి ఉంటుంది. మనం మొదటి నుంచి తీసుకున్న జాగ్రత్త వల్లనే మనకి ఇట్లయితే మొక్కకి ఒక పురుగు కూడా రాకుండా చాలా బాగా అయితే హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాము. ఒకసారి కాయ కూడా ఒలిచి చూద్దాం మనము, లోపల కూడా మరి ఏ విధంగా ఉన్నాయి విత్తనాలు, పుచ్చుగా ఉన్నాయా అనేది చూద్దాం. చూడండి ఎక్కడ కూడా మనకి పుచ్చు అనేది కనిపిస్తలేదు. కాయలు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి. ఇలాంటి సీడ్స్ ఉన్నప్పుడు కొన్ని కలెక్ట్ చేసుకుంటే కూడా మనకి తర్వాత నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సీజన్లో వచ్చే తీగ చిక్కుడు అనమాట, ఈ చలికాలంలోనే వస్తుంది. ఇది ఈరోజు వచ్చిన హార్వెస్ట్. ఏ విధంగా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. మీకు వీడియో బోర్ అనిపించిందా లేకపోతే మంచిగా అనిపించిందా అనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. ప్రతి ఒక్కటి మనం ఒకరితో ఒకరిని షేర్ చేసుకుంటూ ముందుకు సాగుదాం. చూడండి ఇది వచ్చి ఆవు పాలతోటి తయారు చేసుకున్న పెరుగు. ఇలాంటిది మనకి కొంచెం మిగిలిపోతూ ఉంటుంది కదా, అదైతే నేను మన మొక్కలకి ఇవ్వడానికైతే వాడుతూ ఉంటాను. ఇంకా కిచెన్లో ఈ పడేసే కూరగాయల తొక్కలు కానీ, పండ్ల తొక్కలు కానీ, టీ పౌడర్ కూడా మనం డైరెక్ట్గా కాకుండా వాటిని కడిగేసి చక్కెరదంతా తీసేసి నీళ్ళల్లో ఆ జాలితోటి ఆ వడగొట్టుకున్నది, కుళ్ళిపోయిన ఉల్లిగడ్డలు, ఎగ్షెల్స్, ఈ పేపర్లు కూడా డీకంపోజ్ అయిపోతాయి. ప్రతి ఒక్కటి చెప్తున్నాను కదా, పండ్ల తొక్కలు మనము ప్లాస్టిక్ తప్ప మిగతా అన్నీ కూడా మన మొక్కలకి వాడచ్చు. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ మొక్క. ఇక్కడ ముందుగా తయారు చేసుకున్న ఈ కంపోస్టు, ఇంకా బంతి పూలు అయితే ఇట్లా నారుగా వేసాను. మనము ఇంకా కొంచెం మట్టి కూడా తగ్గిపోయింది, అదంతా కంపోస్ట్ అయిపోయింది. ఇంకా నేను ఆ కంపోస్ట్ని కూడా జల్లెడ పట్టి మళ్ళీ అట్లా తయారు చేసుకోవడం ఏముండదు. డైరెక్ట్గా అందులో వేసి కొంచెం మట్టి వేసి పెట్టేస్తా. పైనుంచి మొక్కలు
కొన్ని మనకు అనుకోకుండా వస్తూ ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్ వచ్చింది అందులో. ఇది ఈజీ ప్రాసెస్లో అయితే నేను మొక్కలను పెంచుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలో మన మొక్కకు కావాల్సిన బలమైన సారాన్ని ఏ విధంగా అందించాలనేది ఇది ఒక పద్ధతి. ఈ విధంగా అయితే చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మనం ఒకసారి అయితే క్లీన్ చేసుకుందాము. మనము వేయకుండా కూడా కొన్ని ఆకుకూరలు ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఈ బంతి మొక్క నేను ప్రతి దాంట్లో ఉండేటట్టయితే చూసుకుంటాను. ఎందుకంటే మనకి పెస్ట్ కంట్రోల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన మట్టి కూడా చూస్తే ఎంత లూజ్గా ఎట్లుంది చూడండి. ఈ విధంగా ఉంటేనే మొక్కలు మన ఒక కంటైనర్లో 2-3 ఉన్నా కానీ చాలా హెల్తీగా పెరుగుతాయి. అంతా కూడా మనకు ఆకులది, ఆ కిచెన్ వేస్ట్ది ఇవే ఉంటాయి. ఇంకా మనకి మట్టి తక్కువ, ఈ కంపోస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు ఆ విధంగా చాలా మనకి మట్టిలో వర్మీ కంపోస్టే బాగా ఉంటుంది. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చూడండి, మట్టి కూడా ఎంత లూజ్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇంకా ఇందులో మనము చూసినట్టయితే అన్నీ వానపాములే ఉంటాయి. చూసినట్టయితే ఇదంతా కూడా మనకి బంగారంతో సమానం అన్నమాట. ఇంకా కూరగాయలు మనకి మంచిగానే వస్తాయి కదా మరి. ఈ విధంగా మట్టి సారం బాగున్నప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఈ కంటైనర్ని అయితే నేను 2 భాగాలుగా చేసుకొని ఒక దాంట్లో మొక్క పెట్టుకుందాం, ఇంకొకటి అయితే మన కంపోస్ట్కి వాడదాం. చూడండి ఇవన్నీ కూడా మనం పడేయకుండా అందులోకి మన కుండీలలోకి వేసుకుంటే సరిపోతుంది. మనం కిచెన్ వేస్ట్ నుంచి మట్టిని తయారు చేసుకుంటున్నాం కదా. మనం 2 విధాల మొక్కకి బలాన్ని అందిస్తున్నాం. ఒకటి మనం వేస్టేజ్ ద్వారా అందిస్తే, మరొకటి అందులో తయారైన వానపాముల విసర్జన, అదే వర్మీ కంపోస్ట్ని మనం అందిస్తున్నాం కదా. అందుకని మనకు మొక్కలు ఇంత హెల్తీగా పెరుగుతున్నాయి. రకరకాలుగా ఈ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఇదొక కంటైనర్ని ఉపయోగించి ఈ విధంగా అయితే మొక్కకు కావాల్సిన బలాన్ని అయితే అందిద్దాం. ఎందుకంటే మనకి మొక్కలకి ఏ కంపోస్ట్ తయారు చేసినా దగ్గరగా వేయకుండా కొంచెం దూరంగా వేసి వాటికి అందించినట్టయితే వేరుకు హాని జరగకుండా, వేరుకుళ్ళు అలాంటివి ఏవి ఏర్పడకుండా ఉంటాయి. అంటే మనం ఒక మొక్కకి కంపోస్ట్ని తయారు చేసేయడం ఎంత మంచిదో, అదేవిధంగా దానికి ఏ తెగుళ్ళు రాకుండా కూడా చూసుకోవాలి. కాబట్టి చూసినట్టయితే 3 మొక్కలు ఉన్నాయి. బంతి నారు ఉంది, చిక్కుడు ఉంది, ఇక్కడ వంగ మొక్క ఉంది. 3ంటికి దూరంగానే మధ్యలో పెట్టాను నేను. ఆ కంటైనర్ నుంచి కొద్దిగా డీకంపోజ్ అయ్యి ఆ మట్టిలోకి ఆ బలం వెళ్తూ ఉంటుంది. మొక్కకి కావాల్సిన బలమైన పోషకాలు అందుతూ ఉంటాయి. ఇంకా ఇందులో కొంచెం వేపపిండి అది ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే మనం అన్ని పండ్ల తొక్కలు అవి ఇవి వేస్తున్నాం కదా, చీమలు అవి ఇవి రాకుండా ఉంటాయి. కొంచెం మజ్జిగ, కొద్దిగా అలోవెరా వాటర్ అవన్నీ నేను ఫర్మెంట్ చేసి ఇస్తానని చెప్పాను కదా మన ప్రీవియస్ వీడియోలో. ఇందులో కొద్దిగా వేస్తున్నాను. చెట్టుకు కూడా అక్కడక్కడ వేయడం వల్ల అందులో మట్టిలో ఏర్పడే చిన్న చిన్న కీటకాలు కూడా మొక్కకు హాని చేసేటివి ఏమన్నా ఉంటే చనిపోతూ ఉంటాయన్నమాట. ఇట్లా ఎప్పటికప్పుడు మనం మొక్కలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన చుట్టుపక్కల పర్యావరణాన్ని రక్షించుకుంటూ మంచి బలమైన ఆహారాన్ని మనకు మొక్కలు అందిస్తుంటాయి. వాటికి తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ కేర్ తీసుకుంటే అవి పెరుగుతూ ఉంటాయి. మరి ఈ విధంగా ఉంటుంది గార్డెనింగ్ విశేషాలు. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. ప్రతిదీ కూడా మనం ఒకటి చేసుకుంటూ మన చుట్టుపక్కల కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కూడా మనకి ఇవన్నీ చేయడం ఒక ఎత్తైతే, పక్కన దోమలు ఈగలు అవి ఆలకుండా కూడా చూసుకోవాలి. ఇంకా వేరే మొక్కల్లో కూడా కొంచెం మట్టి కూడా అప్పుడప్పుడు లూజ్ చేసుకుంటూ వాటికి కూడా ఇదే విధంగా మనం బలమైన సారాన్ని అందిస్తే అవి కూడా పెరుగుతూ ఉంటాయి. మరొక నెక్స్ట్ వీడియోలో మనం మునగ చెట్టు కాయలు అవి ఇవి చూపిస్తూ ఉంటాను. వీడియో నచ్చిందా మరి లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.